అందరికీ నమస్తే అండి. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు తొలగించడం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో నిన్నటి నుంచి కూడా ఆ స్టేడియం దగ్గర నిన్న ఒక హడావిడి జరిగింది. సో సోషల్ మీడియాలో కూడా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం ఒక్క విషయాన్ని ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు పేర్లు మార్పులు ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? నిజానికి ఈ ఫోటోలు పిచ్చి పేర్లు పిచ్చి ఎవరికి ఎక్కువ ఉంది? ఒక్క ప్రశ్నకు సమాధానం ఉందా? కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం మాట వాస్తవం కాదా? ఆయన పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టిన మాట వాస్తవం కాదా? అసలు అక్కడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ హెల్త్ యూనివర్సిటీ రావడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చాక అది వచ్చింది. అందుకని దానికి ఆ పేరు పెట్టారు, ఎన్టీఆర్ పేరు. వైఎస్ఆర్ గారు ఏం చేశారని హెల్త్ యూనివర్సిటీకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పేరు పెట్టారు? అది వివాదం కాదా? అది కావాలని చేసింది కాదా? సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పేర్లు మార్పు సంస్కృతిని తీసుకొచ్చారు. ఈ దేనికి ఏమాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ గారి పేరుని తీసుకొచ్చి హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు. సో ఇప్పుడు విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియం కంటారా? వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టలా ఇక్కడ ప్రభుత్వం. ఒకటి ఆలోచించాలి. కేవలం వైఎస్ఆర్ పేరును మాత్రమే తొలగించారు. ఇక్కడ గన్నవరంలో ఉన్న యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తీసారే తప్ప ఎన్టీఆర్ పేరో చంద్రబాబు పేరో ఏమీ తగిలించలేదు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఒకంత నయమే, ఒకంత బెటరే. పేర్లు మార్పుల మీద అడిగే హక్కు వైసీపీ కోల్పోయింది. కడపలోను అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను, కొన్ని ముఖ్యమైన విగ్రహాలను తీసుకొచ్చి యూనివర్సిటీలు బయట పెట్టేశారు. కడప యోగవేమన యూనివర్సిటీతో సహా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఆకృత్యాలు జరిగాయి. పార్టీలకు వేదికలుగా మార్చేశారు యూనివర్సిటీలని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అంత దారుణాలు అయితే చేయట్లా. కాకపోతే కడప జిల్లా ఉంది. నిజానికి కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాగానే ఇప్పటికీ ఉంది తప్ప వైఎస్ఆర్ గారి పేరు తీయలేకపోయారు. తీయలేదు. తీసేయాలంటే ఎంతసేపు అండి ప్రభుత్వానికి? ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే అయిపోద్ది. కానీ వైఎస్ఆర్ పేరు తీయలేదు. ఎందుకంటే అది ఆయన సొంత జిల్లా కాబట్టి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు కాబట్టి, ఎంతో కొంత గౌరవించాలి కాబట్టి ఉంచారు, పేరు ఉంచారు. సో యూనివర్సిటీకి స్టేడియంకి మాత్రం తీశారు. అసలు జిల్లాలకే ఈ నాయకుల పేర్లు పెట్టడం కూడా తప్పే. జిల్లాలకు వాళ్ళు ఏం ఉద్ధరించారని ఆ నాయకుల పేర్లు పెడతారు? సరే, వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి, వాళ్ళ సొంత నియోజకవర్గాలు అవి కాబట్టి ఎంతో కొంత మేలు చేస్తే చేశారు కాక. కానీ అలాగని పేర్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు అలా పేర్లు పెట్టుకుంటూ వెళ్తే నిజానికి ఓకే, నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంచి పేరే ఉండొచ్చు. కోనసీమ జిల్లాకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకులకి, మాజీ ముఖ్యమంత్రుల పేరిట జిల్లాలకు పేర్లు పెట్టడం మాత్రం ఒకంత రాజకీయంగా అంత అంగీకారయోగ్యం కాదు. కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది ఆమోదిస్తారు. దాని వరకే అలా చర్చ ఉంటే ఈ స్టేడియాలకి, యూనివర్సిటీలకి, లేదా కొన్ని క్యాంపస్లకి, కొన్ని ఆడిటోరియాలకి ఈ నాయకుల పేర్లు, ప్రముఖుల పేర్లు పెడుతుంటారు. ఇందులో కూడా ప్రముఖుల పేర్లు స్వాతంత్ర సమరయోధుల పేర్లో, లేదంటే పిల్లలకి స్ఫూర్తి నింపే పేరులో ఈ వివేకానంద లేదా స్వామి వివేకానంద పేరు కావచ్చు, లేదా అబ్దుల్ కలాం పేరు కావచ్చు, అంబేద్కర్ పేరు కావచ్చు, అవి పెట్టవచ్చు కాక. కానీ వైఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్ ఈ పేర్ల విషయంలోనే కొన్ని అబ్జెక్షన్స్ వస్తాయి. అయితే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పేర్లు మార్పు విషయంలో వైసీపీ అడిగే హక్కు కోల్పోయింది. ఏమాత్రం వాళ్ళు అడగక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మరీ దుర్మార్గాలు చేశారు. పనికిమాలిన వ్యవహారాల్లో వివాదాలు రాజేశారు. అనవసరమైన పేర్లలో, అనవసరమైన వాటిల్లో తలదొచ్చి పేర్లు మార్చారు. దానికి స్పష్టమైన ఉదాహరణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం. అక్కడ తప్పుకు దొరికారు కాబట్టి, దానికి తగిన శిక్ష అనుభవించాలి కాబట్టి, వాళ్ళకి సంబంధం లేని పేర్లు కూటమి ప్రభుత్వం ఎన్ని తీసినా సరే ఎవరు అడగడానికి పనికిరారు.
ఇంకా ఎంతో కొంత కూటమి ప్రభుత్వం నయమే, బెటరే. స్కూల్ పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకునేవాళ్ళు. ఈవెన్ అంగన్వాడీ కోడిగుడ్డుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో ఉండేది. ఈ ప్రభుత్వం ఎవరి ఫోటో వేయట్లా, చంద్రబాబు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో వేయట్లేదు సార్ కదా, ఎవరి ఫోటోలు వేయట్లేదు. కేవలం గవర్నమెంట్ ముద్ర మాత్రమే వేస్తున్నారు. సో ఫోటోలు పిచ్చితో పోలిస్తే, పేర్లు పిచ్చితో పోలిస్తే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ.